హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మా మామిడి తోటకు వెళ్తున్నానండి. మామిడికాయలు అయితే మామూలుగా లేవు తెలుసా. సో మా అత్తమ్మ ఇవన్నీ అమ్మేశారులేండి. ఎందుకంటే మేము విజయవాడలో ఉంటాం కదా. సో తను మళ్ళీ ఇంటికి అవన్నీ తీసుకొని రాలేరు కదా. ఒక చెట్టే ఉంచారు, మిగతావన్నీ అమ్మేశారులేండి. చాలా తక్కువ కాస్ట్‌కి ఇచ్చేసారండి. 4500కో ఎంతో 2 చెట్లు, అదే మేము వస్తామని చెప్పి 2 చెట్లే ఉంచారండి. ఆ చెట్లకి కాయలు తీయడానికి వచ్చాము. ఇవైతే మావి కాదులేండి, ఇవైతే మేము తీయట్లేదు. పెద్ద మామిడికాయలు ఉంటాయి, అవైతే తను తీసుకొని అనేసారండి. అంటే అవి చాలా టేస్టీగా ఉంటాయి, అందరూ ఏరేస్తారమ్మా, మీకు అదైతే నాకు వద్దని చెప్పేశారు. సో అలా అని చెప్పైతే అదైతే మేము కోసుకుంటున్నాం ఇప్పుడు. మీకు చూపిస్తానులెండి. మా వారైతే, మా చిన్నాన్న వాళ్ళు కూడా ఉంటారు. అందు గురించి దీనికి కర్ర అవన్నీ కట్టేసి అయితే ఉంచారు. సో అలా అని చెప్పైతే నేను, మా మేనల్లుడు, మా వారు, మా అమ్మాయి అయితే వచ్చాం. మా అబ్బాయి అయితే క్రికెట్ ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు. సో ఊరొచ్చడం కానీ ఎందుకు వచ్చామంటే ఫుల్గా పిల్లలకి మాత్రం ఎంజాయ్ అండి. మా మాటకేం కానీ మా పిల్లలు మాత్రం భలే ఆడుకుంటున్నారు. సో మేమైతే అలా తోటకైతే వెళ్ళాము. ఇవంటే మా శ్రీకాకుళం స్టైల్ అయితే ఆవకాయ అనేది పెడతాము. అంటే బెల్లం ఆవకాయ అండి. అంటే ఇవి మేము ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే ఎప్పుడంటే దమ్ముల టైం, అంటే దమ్ములంటే ఉడుపు ఉడుస్తారు కదా. ఆ టైంలో అంటే బాగుంటాయండి. ఆ టైంలోనే ఎక్కువగా యూజ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టమండి బెల్లం ఆవకాయ. మా అత్తమ్మ చేస్తాను అనేసి అంటే, సో అలా మేమైతే వచ్చాం కదా అని చెప్పి మేమైతే కోసుకొని వచ్చేసాము. మొత్తం కొండేనండి, మా ఊరు చుట్టూ మొత్తం కొండే, చాలా దగ్గరగా ఉంటుంది. అలా చాలా దూరంలోండి. అలా నడుచుకొని వెళ్తూ ఇంకా కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి. అలా కాసేపు అయితే కూర్చున్నాము. ఎవరో ఆవులను పొడుచుకుంటున్నాయని వింతగా చూసుకుంటున్నాము. సో ఇంక ఇంటికి వచ్చాక అన్నీ మా అత్తమ్మ క్లీన్ చేసేసి ఇంకా తొక్కలనమాట తీయమన్నారు. దీంతో అయితే రావట్లేదు. ఏం చేద్దామా అనేసి అనుకున్నాను. ఏదో చిన్నగా అలా చేస్తూనే ఉన్నాను. దీంతో అయితే అవ్వదనుకున్నాను. నా గురించే ఒక అతను అయితే వచ్చారండి, అమ్ముకున్న అతను. ఈ ఆరెంజ్ అయితే 20 రూపీస్ పెట్టి అయితే వెంటనే కొనేసాను. కొత్తది కదా, జమ్ జమ్ అని అయితే వచ్చేసిందండి. చాలా తొందరగా అన్నీ కూడా తొక్కలను తీసాను. ఇంకా నైట్కి అయితే చిన్నాన్న వచ్చారు. తనైతే ఇగోండి మామిడికాయలు కట్ చేసుకుని కట్టర్ అంటారండి దీనికి. సో మా సైడ్ వాళ్ళందరూ ఇలాగనే కట్ చేసుకుంటారు. అన్నీ చిన్నంతో కట్ చేయించుకొని మా అత్తమ్మ అనమాట ఉప్పు పసుపు వేసేసుకొని వన్ డే అంటే ఈవినింగ్ నైట్ ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంటే అన్ని ముక్కలు కూడా కట్ చేసుకున్నవన్నీ లేయర్స్గా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రోజు మళ్ళీ ఏ టైంకి అయితే మనము చేసామో అదే టైంకి అనమాట ఒక 2-3 సార్లు కలుపుకోవాలండి. ముక్కలన్నీ కలిపేసిన తర్వాత నెక్స్ట్ రోజు దీంట్లో పులుపు అనేది పడేసాక ఇంక మనం ఎన్ని కాయలు తీసుకున్నామో దానికి తగ్గట్టు బెల్లం అనేది వేసేసుకోవాలండి. చెయ్యి అంటే 5 కాయలకి చెయ్యి అనేసి అంటారండి. నేను ఎన్ని తీసుకున్నానంటే 7 చేతులు తీసుకున్నానండి. 7 చేతులు అంటే 7 ఇంటూ 5, చెయ్యి అంటే 5 కదా. నేను మొత్తము టోటల్గా 35 కాయలు అయితే తీసుకున్నానండి. దీనికి ఎంత బెల్లం వేసేసుకోవాలంటే, ఇవి స్వీట్గా ఉన్నాయి కనుక నేనైతే 6 కిలోల బెల్లం అనేది వేసేసుకుంటున్నానండి. పులుపుగా ఎక్కువగా ఉంటే 7 కిలోలు వేసేసుకోవాలి. ఫస్ట్ పులుపు పడేసాం కదా, అదే ముక్కల్లో చిన్నగా కట్ చేసుకున్న బెల్లాన్ని అనమాట ఇలా అన్నీ వేసేసుకొని మొత్తం టోటల్గా వేసేసుకొని అనమాట ఉంచుకోవాలి. ఇలా కట్ చేసిన బెల్లమును మామిడికాయ ముక్కలు వేసాం కదా, ఇలా 1 డే ఉంచేసుకోవాలండి. ఇంకా ఎన్ని రోజులు ఉన్నా, ఒక వారం రోజుల వరకు ఉన్నా పాడవదు. నేనైతే ఇప్పుడు ఈ ముక్కల్లో 4 కిలోలు అయితే బెల్లాన్ని అయితే వేసుకున్నానండి. అక్కడికి 2 డేస్ తర్వాత నేను ఇలా తీసాను. ముక్కలన్నీ ఏం పాడైపోవండి. ఇలా ముక్కలన్నీ తీసేసుకున్నాను కదా, ఇవన్నమాట ఎండలో లైట్గా మనకి పాకం వచ్చినంత వరకు లైట్గా ఎండలో ఆరబెట్టుకుంటే చాలు. ఇంకా ఇవన్నీ ఇలా ముక్కలన్నీ ఆరబెట్టేసుకున్నాక దీంట్లో పాకం అనేది ఉంటుంది కదా, అదనమాట మనము బాగా మరిగించుకోవాలి. అదే అరిసెల పాకం ఉంటుంది కదా, వాటికంటే ఇంకా బాగా అదే పాకం అనేది మనము రెడీ చేసేసుకోవాలి. సో గ్యాస్ పొయ్యి అట్లాంటివి కంటే కట్టెల పొయ్యి మీద ఇలా చేసుకుంటే చాలా బెటర్ అండి. ఇగోండి పొడుపు మరి పడేయకూడదు, ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసుకున్నాం కదా అది. ఇగోండి మా పిన్నోళ్ళ ఇంట్లో అయితే నేననమాట ఇలా రెడీ చేస్తున్నాను. ఇగోండి పాకం మరగడానికి అయితే నాకైతే 4 అవర్స్ టైం పట్టిందండి. ఇలా మరుగుతున్నప్పుడు నేను మొత్తంగా టోటల్గా 6 కేజీస్ అయితే బెల్లం అనేది నేను రెడీ చేసుకున్నాను చెప్పాను కదా, అందులో 4 వేసాను ముక్కలు, ఇప్పుడేమో 2 వేస్తున్నానండి. మొత్తం టోటల్గా 6. ఇది మాత్రం మరగపెట్టేటప్పుడు నాకు ఉందమ్మో మామూలుగా లేదు, ఎప్పటికీ రావట్లేదు. అలాగా అలసిపోతున్నాను కానీ రావట్లేదు. నేను ఎప్పుడు
9కి ఇలా స్టార్ట్ అయితే నాదంతా కంప్లీట్ అయిపోయినప్పటికి 2 అయిపోయిందండి. ఇంకా కొంచెం మా పిన్ని ఉంది కనుక అలా సోదేసుకుంటూనే అయితే ప్రిపేర్ చేసేసాము. సో, పొంగిపోతుండదండి. చాలా జాగ్రత్త మీద అనేది చేసుకోవాలి. నేనైతే మొబైల్ చూసుకుంటూ చేశాను. ఆల్రెడీ నేను పొంగి పెట్టేసాను. ఇగోండి పాకం అనేది జస్ట్ ఇలా ఉండనేది కడితే సరే అయిపోయినట్టుగానండి మనకి. మనం కొంచెం థిక్‌గానే ఉండాలి. మళ్ళీ మనం ముక్కలు ఏస్తాం కదా! ముక్కలేసేసిన నెక్స్ట్ రోజుకి మళ్ళీ పులుపు ఇంకా ముక్కలకి ఉంటది. అదనమాట జ్యూసీగా అనేది వచ్చేస్తదండి. ఇగోండి ఇలా ఉండకడితే చాలు. చల్లగా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఒక ఒక సోల అంటాం కదా! అంటే పావు కిలోలో హాఫు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ముక్కలనమాట తీసి పక్కన పెట్టుకున్నాక మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇగోండి నేను కారం ఏసేసాను. అది స్కిప్ అయిపోయిందిలెండి. చల్లగా అయిపోయిన తర్వాత ముక్కలు కూడా ఏసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ముక్కలు మొత్తం బాగా పట్టాలి. నెక్స్ట్ రోజుకి ఇది మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ రోజుకి మళ్ళీ జ్యూసీలాగే అయిపోద్దండి. ఇంత థిక్‌గా ఉందా ముక్కలకి బెల్లం పట్టిందా నెక్స్ట్ రోజు చూడండి. ఇంత జ్యూసీగా అయిపోయింది కదా! ఇంకా 2 డేస్ ఎండలో పెడితే చాలండి. నాకే కాదండి మా శ్రీకాకుళంలో ఎవరికైనా ఇది చాలా ఫేవరెట్. వీడియో అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.